హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, మనం లాస్ట్ వీడియోలో యావరేజెస్ చెప్పుకున్నాం. సో ఎందుకు మనం డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లమ్స్ చేయడానికి యావరేజెస్ చెప్పుకున్నాం. ఇప్పుడు రేషియోస్ కూడా ఓన్లీ డేటా ఇంటర్ప్రిటేషన్ చేయడానికి వరకు యూజ్ అయ్యేంత వరకు నేను రేషియోస్ చెప్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అసలు రేషియో అంటే ఏంటి? ఇప్పుడు A:B = 2:6 అని ఇచ్చారు. ఓకే, A:B = 2:6. సో రేషియో అంటే ఇంకేం లేదు, A/B అనమాట. A/B = 2/6 అని దాని మీనింగ్. ఓకే, సో అంటే A/B = 1/3 అని అంటే 3A = B. ఓకే, సో రేషియో అంటే ఏం లేదు, A:B అంటే A/B అనమాట. ఓకే, సో ఓకే, ఆ పాయింట్ పక్కన పెడితే ఇక్కడ A + B = 320 ఇచ్చారు. రెండింటిని యాడ్ చేస్తే, ఏని బీని యాడ్ చేస్తే మనకి 320 వస్తుందంట. A:B = 2:6 అన్నాడు. అలా అయితే ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత కనుక్కోమంటారు. ఓకే, సో ఇది డేటా ఇంటర్ప్రిటేషన్లో యూజ్ అవుతుంది మనకి బాగా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, 2:6. 2:6 మీనింగ్ ఏంటి అంటే ఏ 2 పార్ట్స్ అయితే బి వచ్చేసి 6 పార్ట్స్ అవుతుంది. ఓకే, ఏ 2 పార్ట్స్ అయితే బి వచ్చి 6 పార్ట్స్ అవుతుంది అనమాట. అది దాని మీనింగ్. అంటే టోటల్ 8 పార్ట్స్ అనుకోండి, అంటే 2 + 6. 2 + 6 ఎంత? టోటల్ 8 పార్ట్స్. టోటల్ 8 పార్ట్స్లోని ఏ వచ్చి 2 పార్ట్స్ అయితే బి వచ్చి 6 పార్ట్స్ అవుతుంది. అంటే టోటల్ 8 పార్ట్స్ అనుకున్నాం. అంటే 320ని ఏం చేయాలి, 8 పార్ట్స్ చేయాలన్నమాట. 320ని ఏం చేయాలి, 8 పార్ట్స్ చేయాలి. సో అంటే 320 / 8. ఎందుకు చేస్తున్నాం 8 పార్ట్స్? 8 పార్ట్స్ చేస్తే అందులో 2 పార్ట్స్ ఏ అవుతుంది, అందులో 6 పార్ట్స్ బి అవుతుంది అనమాట. సో 8 పార్ట్స్ చేస్తున్నాం. 8 పార్ట్స్ అంటే 320/8 ఎంత? 40. సో 1 పార్ట్ ఎంత వచ్చింది? 40 వచ్చింది. అంటే ఏ ఎంత? 2 పార్ట్స్ కదా, 2 పార్ట్స్. సో 2 × 40 80 అనమాట. బి ఎంత అవుతుంది? 6 × 40 240 అనమాట. ఓకే, సో ఇలా మనం రెండు వాల్యూస్ ఇచ్చినప్పుడు, ఓకే, ఇక్కడ మనకి A + B ఇచ్చారు, A:B ఇచ్చారు. మనం టోటల్ పార్ట్స్ కనుక్కోవాలి. ఎప్పుడు కూడా రేషియోస్ అంటేనే టోటల్ పార్ట్స్ కనుక్కుంటాం. టోటల్ పార్ట్స్ ఎంత? 8. సో 8తోని ఆ ఇచ్చిన వాల్యూని ఏం చేస్తాం మనం? 8 పార్ట్స్ వేస్తున్నాం. 8 పార్ట్స్ వేసిన తర్వాత ఏకి 2 పార్ట్స్ అంటే 2 × 40 80, బికి 6 పార్ట్స్ 6 × 40 240. చూడండి, ఇప్పుడు ఏ 80 + B 240 ఎంత? 80 + 240 320. ఓకే, సో ఇలా మనకి సింపుల్గా చేయొచ్చు అనమాట. రేషియోస్ ఇలా డీల్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ A:B 5:6 ఇచ్చాడు. B:C ఏమో 4:9 ఇచ్చాడు. అలా అయితే ఇప్పుడు A:B:C అడుగుతున్నాడు, లేదా A:C అడుగుతాడు, ఏదైనా అడగచ్చు. సో అప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ B వాల్యూ ఇక్కడ ఎంత ఉంది? 6 ఉంది. ఇక్కడ B వాల్యూ ఎంత ఉంది? 4 ఉంది. కాబట్టి ఒకవేళ ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 4 ప్లేస్లో 6 ఉంది అనుకోండి, అప్పుడు A:B:C డైరెక్ట్గా 5:6:9 అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ ఈక్వల్ చేయడానికి ఇప్పుడు మనం ట్రై చేయాలి. సో ఇక్కడ చూడండి, 6 ఉంది, ఇక్కడ 4 ఉంది. రెండింటికి ఎల్సిఎం ఎంత? 6కి 4కి ఎల్సిఎం, 6కి 4కి ఎల్సిఎం ఎంత? 12. 2 × 3 6, 6 × 2 12. సో ఈ రెండు ప్లేసెస్లోని 12 రావడానికి 12 తెప్పించాలన్నమాట. సో 12 తెప్పించాలంటే 6ని ఎంతతో మల్టిప్లై చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. సో రేషియోలో ఎప్పుడు కూడా ఒక నెంబర్ని మల్టిప్లై చేస్తే రెండో సైడ్ కూడా సేమ్ అదే నెంబర్తో మల్టిప్లై చేయాలన్నమాట. సో 2 × 6 చేస్తున్నాం. 2 × 6 12, 2 × 5 10. ఓకే, సో 10:12 అన్నా 5:6 అన్నా ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా కానీ సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే రేషియో అనేది ఎప్పుడూ చేంజ్ కాదు. ఏ నెంబర్తో అయినా సరే మల్టిప్లై చేసేయచ్చు. ఏ నెంబర్ అయినా సరే 1/2 1/3 ఏదైనా సరే, ఎనీథింగ్, ఫ్రాక్షన్ ఏదైనా సరే. ఓకే, ఎప్పుడు కూడా రేషియో ఏమవుతుంది? చేంజ్ కాదు. బట్ సేమ్ నెంబర్తో రెండు సైడ్స్ మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం? 6 × 2 చేస్తున్నాం, 12 వచ్చింది. ఓకే, సో ఇక్కడ 4ని ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? 12 చేయాలి. ఇక్కడ B ప్లేస్లో ఏముంది? 4 ఉంది. సో దీన్ని కూడా మనం 12 చేయాలి. సో 4 × 3 చేస్తున్నాం. 4 × 3 12. సో దీన్ని × 3 చేసాం కాబట్టి దీన్ని కూడా ఏం చేయాలి? × 3 చేయాలి. 3 × 9 27. సో ఇప్పుడు రేషియో ఏమవుతుంది? ఏ ప్లేస్లో ఏముంది? 10, బి రెండిట్లో 12 ఉంది కదా, సో 12, సి వచ్చి 27. సో ఇలా మనం
రెండు రేషియోస్ ఇచ్చినప్పుడు అందులోనే ఒకటి కామన్గా ఉన్నప్పుడు ముందు దాన్ని ఈక్వేట్ చేసుకుంటే మనం ఇంకా ఎలాంటి రేషియో అయినా సరే రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాబ్లమ్ చూద్దాం. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఆర్ 510. సో ఇది చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇదే ఇలాగే అడుగుతారు డేటా ఇంటర్ప్రిటేషన్లోని. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది అనమాట మనకి. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఆర్ 510. ఓకే, రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈజ్ 8:9. మొత్తం క్లాస్లో ఉన్న వాళ్ళు ఎంత? 510 మెంబర్స్ అంట. రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంత? 8:9 అంట. ఫస్ట్ బాయ్స్, సెకండ్ది గర్ల్స్. 8:9. ఓకే, సో 8:9 రేషియోలో ఉంటే బాయ్స్ గర్ల్స్ టోటల్ మెంబర్స్ 510 అయితే బాయ్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు అని అడగచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే బాయ్స్ 8 పార్ట్స్ అయితే గర్ల్స్ 9 పార్ట్స్ అవుతారు. సో టోటల్ పార్ట్స్ కనుక్కోవాలి ఎప్పుడు కూడా. 8 + 9 17. సో 510 ఏం చేయాలి? 17 పార్ట్స్ చేయాలి. 510ని 17 పార్ట్స్ చేసాం. 17 పార్ట్స్ చేస్తే 17 3s are 51. సో 17 zeros are 0. సో 17 into 30 is equal to 510. సో 1 పార్ట్ వాల్యూ ఎంత? 30. ఓకే, సో ఇప్పుడు బాయ్స్ కనుక్కుంటున్నాం. ఫస్ట్ బాయ్స్ ఎన్ని పార్ట్స్? మొత్తం 8 పార్ట్స్. 8 పార్ట్స్, 17లో 8 పార్ట్స్. సో 8 into 30, ఒక పార్ట్ 30. 8 పార్ట్స్, 8 into 30 240. గర్ల్స్ వచ్చి 9 into 30 270. సో 240 + 270 510. సో అందులో బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 240 ఉన్నారు. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 270 ఉన్నారు. సో ఇలా రేషియోస్ ఇస్తారు. ఇలా సింపుల్గానే మనం డీల్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఓకే గైస్, నెక్స్ట్ వీడియోస్లో ఇంకా పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఆ 2 టాపిక్స్ కూడా చూసి ఇంకా డేటా ఇంటర్ప్రిటేషన్ స్టార్ట్ చేద్దాం. మొత్తం అన్నీ ఆ బార్ గ్రాఫ్స్, టేబుల్ చార్ట్స్ మొత్తం అన్నీ కూడా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మినిమం ఒక్కో దాంట్లో 4-5 వీడియోస్ చేద్దాం. సో 4-5 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మనకి ఓకే, సో అది సరిపోతుంది అనమాట. ఓకే, దెన్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో కంపల్సరిగా షేర్ చేయండి. ఓకే, డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.